తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ మాగంటి గోపీనాథ్ అన్న జోహార్ 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 మాగంటి గోపీనాథ్ అన్న జోహార్ జోహార్ కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ సునీతమ్మ నాయకత్వం సునీతమ్మ నాయకత్వం సునీతమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై గోపన్న జై గోపన్న సునీతమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జోహార్ జోహార్ గోపీనాథ్ అన్న జోహార్ 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 గోపీనాథ్ అన్న జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ జై సునీతమ్మ జై శ్రీరామ జై సునీతమ్మ ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ నా ధన్యవాదములు. కేసీఆర్ గారు మరియు కేటీఆర్ గారుల ఆశీస్సులతో ఈ జూబ్లీస్ నియోజకవర్గం నుంచి బూత్ స్థాయి సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ కేటీఆర్ గారు వస్తున్నారు. మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వస్తున్నారు. జూన్ 5న జరగబోయే కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, సీనియర్ లీడర్లు, ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు అందరూ ఇచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎలా అయితే ముందుకెళ్ళి ఆశయాలు నెరవేర్చామో ఈ పార్టీ కార్యకర్తలు నాకు ఇప్పటివరకు అండగా ఉండి నాతో సహకరించి ముందుకు నడవగలిగాము. ఇక ముందు కూడా వీళ్ళందరూ పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ బలోపేతం గురించి చర్చించి ముందుకు సాగాలని రేపు జరగబోయే జూబ్లీహిల్స్ నియోజకవర్గ బూత్ లెవెల్ స్థాయి సమావేశం అందరూ కలిసికట్టుగా ఉండి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీని ఎంత బలోపేతం చేసి ముందుకు నడిపించారో గోపీనాథ్ గారు, అదేవిధంగా ఇక ముందు కూడా కార్యకర్తలందరూ జూబ్లీహిల్స్ అంటేనే గోపీనాథ్ గారు, జూబ్లీహిల్స్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఎంత పటిష్టంగా కలిసికట్టుగా ఒకే తాటి మీద వెళ్ళారో ఇక ముందు కూడా అలాగే ముందుకి వెళ్తూ పార్టీని బలోపరిచి పార్టీని గెలిపించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కానుకగా ఇస్తాము కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఏకతాటిగా ముందుకు నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో గ్రూపులు అలాంటివి ఏమీ లేదు. అందరూ కలిసికట్టుగా పార్టీ కోసమే పనిచేస్తాము, పార్టీని బలోపేతం చేస్తాము. కేటీఆర్ గారు, కేసీఆర్ గారుల నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని ముందుకి తీసుకువెళ్తూ పార్టీని బలోపేతం చేసి కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సహకరించి అందరూ ఒకే తాటి మీద నిలబడి ఉన్నారు. అలాంటి గొడవలు ఏమీ లేవు బీఆర్ఎస్ పార్టీలో. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, హామీలు అన్నీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్ళాము. ఆ పథకాలను కూడా గోపీనాథ్ గారు చాలా వరకు ముందుకు తీసుకెళ్లి ప్రజలకు అందజేశారు. ఇప్పుడు అధికార పార్టీ ఇచ్చిన హామీలు కూడా ఏమీ అమలు జరగటం లేదు. అందరికీ తెలిసిన విషయమే అది. ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి, నెరవేర్చకుండా ఉన్నవి చాలా ఉన్నాయి. 5వ తారీఖు నాడు తెలంగాణ భవన్లో 11 గంటలకు విస్తృత స్థాయి సమావేశం మరియు SIR పై కార్యక్రమాన్ని, డిజిటల్ మెంబర్షిప్ నమోదు కార్యక్రమానికి సంబంధించి మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు దీని గురించి చర్చించడం జరుగుతుంది. ప్రతి కార్యకర్తలు ప్రతి బూత్ నుంచి కూడా మేము చెప్పడం జరిగింది. 407 బూతుల నుంచి మరి ప్రతి కార్యకర్త మరి బూత్ ఇన్ఛార్జ్లకు సంబంధించి కో కన్వీనర్లు, ఇన్ఛార్జ్లు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. సుమారుగా 1500 మంది ఈ యొక్క సమావేశానికి మరి తెలంగాణ భవన్లో హాజరవుతున్నారు. ఇది ముఖ్యంగా ఏదైతే రాజకీయ ప్రక్రియలో బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ఉన్నాయని సూచించడం అనేది మిగతా రాజకీయ పార్టీలు చేస్తున్న ఒక ప్రచారం తప్పించి ఏం లేదు. ఎందుకంటే మేము అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు సంధిస్తున్నాం. ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల సమస్యల మీద మేము మాట్లాడుతున్నందుకు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గ్రూపిజం ఉంది అని చెప్తున్నారు. మా దగ్గర గ్రూపిజం ఏం లేదు.
ఓన్లీ ఈ జూబ్లీస్ అంటే మాగంటి గోపీనాథ్ గారు మరి స్వర్గీయులు, దాంతో పాటుగా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్, వేరే గ్రూపిజం ఏం లేదు. పార్టీ సమిష్టిగా అందరూ కష్టపడి పనిచేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకు దిశానిర్దేశం చేసి వారికి ఇచ్చిన టాస్క్ మీదనే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి అపోహలు ఏం లేవు, గొడవలు ఏం లేవు. బీఆర్ఎస్ పార్టీ ఒకటే నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మరి ఇక్కడ జూబ్లీస్కి అయితే మాగంటి సునీత గోపీనాథ్ గారు ఇన్ఛార్జ్ కాబట్టి వారి నాయకత్వంలోనే పనిచేయడం జరుగుతుంది. సభ్యత్వ నమోదుకు సంబంధించిన ఎవరైతే నాయకులను నియమించారో వారికి కూడా పార్టీ అండగా సపోర్ట్గా నడవడం అనేది జరుగుతుంది. ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన పాత్రికేయులందరికీ, మీడియా ప్రతినిధులందరికీ కూడా నమస్కారం. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ మాగంటి సునీత గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 5వ తారీఖున అంటే ఆదివారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మరి ఆ కార్యక్రమానికి మాగంటి సునీతమ్మ గారి నాయకత్వంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఏకతాటిపై ఉన్నారు. మరి ప్రతిపక్షాలు చెప్పినట్టుగా మా దాంట్లో గ్రూపులు ఏం లేవు, అందరూ కలిసే పనిచేస్తున్నాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఈ జూలై 5న జరిగే ప్రోగ్రాం, ఇప్పుడు మొదలైన ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ ఏదో జరుగుతుందో ఎస్ఐఆర్ ప్రాసెస్, దానిపైన మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అందరికీ, మా BLAలందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే మా BLAలందరూ కూడా BLOలతో కలిసి ఫీల్డ్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్తూ అర్హులైన ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూస్తున్నారు. అదేవిధంగా త్వరలో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ గురించి కూడా ఆ రోజు వివరించడం జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. మరి మాగంటి గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఎలా అయితే సపోర్ట్ చేశామో, మరి ఈరోజు మాగంటి గోపీనాథ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాగంటి సునీత గారు మాతో ఉన్నారు. మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సునీతమ్మ గారి వెంటే ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లలో జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా మేమందరం పనిచేస్తుంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాగంటి సునీతమ్మ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పత్రిక విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఈ నెల జూలై 5వ తారీఖు ఆదివారం రోజున తెలంగాణ భవన్లో జరిగే SRI కార్యక్రమానికి విస్తృత స్థాయి సమావేశానికి ఇచ్చేస్తున్నటువంటి ముఖ్య నాయకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కేటీఆర్ గారు, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి సన్నత్న శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళు రావడం జరుగుతుంది. నియోజకవర్గం తరపు నుంచి ఇప్పటికే అనేక విధాలుగా కార్యక్రమం ఏర్పాటు చేసి మొబైల్ చేసి కార్యకర్తల్ని రేపు జరగబోయే కార్యక్రమానికి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని చెప్పేసి సునీతమ్మ గారు చెప్పడం జరుగుతుంది. బూత్ స్థాయికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కానీ, కార్యకర్తలు కానీ, ఉద్యమకారులు కానీ, సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా భారీ ఎత్తున తెలంగాణ భవన్కి తరలివేయడం జరుగుతుంది. కావున మనమందరము ఏదైతే మాగంటి గోపీనాథ్ అన్న నాయకత్వంలో గత 15 సంవత్సరాలుగా ఆయన ఒక నాయకత్వంలో మనం పనిచేసాం. పార్టీ పిలుపు మేరకు ఏ కార్యక్రమం ఇచ్చినా జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాకుండా గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఉన్న గోపీనాథ్ అన్న నాయకత్వంలో సభ్యత కార్యక్రమం కానీ ఏ కార్యక్రమం అయినా కూడా ముందంజలో ఉండి గోపీన నాయకత్వంలో పర్ఫుల్గా కార్యక్రమాన్ని విజయవంతం చేసే రోజులు ఉన్నాయి. అదే తరుణంలో ఈ రోజు కూడా గోపీనాథన్ అనే యొక్క ఆశీర్వాదం తీసుకొని ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ గోపీన అద్భుతాలను నడుస్తూ ఈరోజు మాగంటి సునీతమ్మ వెంబడి ఉండి మనమందరము కలిసికట్టుగా ఆ రోజు అయితే పనిచేసామో, కలిసికట్టుగా ఆ రోజు అయితే మనము విజయవంతం చేశామో, ఈరోజు SRI కార్యక్రమం కానివ్వండి, మరియు డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కానివ్వండి, ఏ రకంగా మనం అయితే చేసామో అదేవిధంగా మాగంటి సునీతమ్మ వెంబడి మనం అన్నది ఉండి డివిజన్ వైజ్గా మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ